ఓం శాంతి. మే 10వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వండి. దయాహృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుంచి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు చేయు సేవ చేస్తారు. ప్రశ్న: ప్రపంచమంతటి కోరిక ఏమిటి? ఆ కోరికను తండ్రి తప్ప మరెవ్వరూ పూర్తి చేయలేరు. జవాబు: మొత్తం ప్రపంచమంతా శాంతి సుఖం లభించాలని కోరుతూ ఉంది. పిల్లలందరి పిలుపు విని తండ్రి వస్తారు. బాబా అనంతమైన వారు. అందువలన దుఃఖితులుగా ఉన్న నా పిల్లలు సుఖీలుగా ఎలా అవ్వాలి అనే చింత వారికి ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు పాత ప్రపంచం కూడా నాదే. పిల్లలందరూ నావారే. నేనందరినీ దుఃఖం నుంచి విడిపించేందుకు వచ్చాను. నేను ఈ మొత్తం ప్రపంచానికి అధిపతిని కనుక దీనిని నేనే పతితం నుంచి పావనంగా తయారు చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: తండ్రి సమానంగా దయాహృదయులుగా అవ్వాలి. అందరినీ దుఃఖం నుంచి విడిపించి పతితుల నుండి పావనంగా చేయు సేవ చేయాలి. పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని చాలా ప్రేమించాలి. రెండవ పాయింట్: ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి చెప్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఏడవకూడదు. వరదానము: స్వయం యొక్క రాజ్యం ద్వారా మీ సాథీలను స్నేహి సహయోగిలుగా తయారు చేసుకునే మాస్టర్ దాతా భవ. వివరణ: రాజు అనగా దాత. దాతకు చెప్పాల్సిన లేక అడగాల్సిన అవసరం ఉండదు. స్వయంగా ప్రతి ఒక్కరూ రాజులకు తమ స్నేహం అనే బహుమతిని ఆఫర్ చేస్తారు. మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగం అనే బహుమతిని ఆఫర్ చేస్తారు. ఎవరికైతే స్వయంపై రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సాథీలందరూ హాజరుగా ఉన్నారు. చిత్తం అలాగే హాజీ అని అంటూ స్నేహి సహయోగిలుగా అవుతారు. పరివారంలో ఎప్పుడూ ఆజ్ఞాపించకూడదు. మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే సాథీలందరూ మీకు స్నేహిలుగా సహయోగులుగా అయిపోతారు. బాబా అంటారు, సంగమయుగంలో స్వరాజ్య అధికారిగా అయి మన కర్మేంద్రియాలు మన ఆత్మ ఆర్డర్లో ఉంటే మన తోడు ఉన్న వాళ్ళు కూడా మనకు స్నేహిగా సహయోగిగా అయిపోతారు. స్లోగన్: సర్వ ప్రాప్తుల సాధనాలున్న వృత్తి ఉపరామంగా ఉంటే అప్పుడు దానిని వైరాగ్య వృత్తి అని అంటారు. అన్నీ ఉన్నా కూడా ఉపరామ వృత్తి ఉండాలి. అప్పుడు దానిని వైరాగ్య వృత్తి అని అంటారు. అచ్చా, ఓం శాంతి.